నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్. నేమ్ ద టైప్స్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూస్. పర్మనెంట్ టిష్యూస్ శాశ్వత కణజాలం. పర్మనెంట్ టిష్యూస్లో రకాలను చెప్పమని అంటున్నాడు. ఏంటి అట అవి? సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్, ఇట్లా రెండు రకాల టిష్యూస్ ఉన్నాయి. ఒకసారి కణాలు పెరగడం ఆగిపోయాక అవి శాశ్వత కణజాలాలుగా మారుతాయి. ఒకసారి కణజాలం అనేది పెరుగుదల ఆగిపోగానే ఏమవుతుంది? పర్మనెంట్ టిష్యూగా మారడం జరుగుతుంది. పర్మనెంట్ టిష్యూగా మారుతుంది. సో ఆ పర్మనెంట్ టిష్యూస్గా మారిన వాటిని రెండు రకాలు అంటాము. మనం ఏమంటాము? అవేంటివి? సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అంటే ఒకే రకమైన కణాలతో తయారైతే దాన్ని సింపుల్ పర్మనెంట్ టిష్యూ అనాలి. ఒకవేళ కనుక వేరువేరు కణాల వల్ల టిష్యూ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమంటారు? కాంప్లెక్స్ అంటారు. ఇవి వేరువేరు కణాల వల్ల ఫామ్ అయినా కూడా ఇవి ఒకే రకమైన ఫంక్షన్నే పర్ఫార్మ్ చేయాలి. ఒకే రకమైన ఫంక్షన్ని పర్ఫార్మ్ చేయాలి, ఒకే పనిని చేయాలి. అట్లాంటి వాటిని కాంప్లెక్స్ టిష్యూస్ అంటారు. రెండు రకాలు, సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అనేది రెండు రకాల పర్మనెంట్ టిష్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ 55 క్వశ్చన్. వేర్ ఈజ్ అపికల్ మెరిస్టెమ్ లొకేటెడ్? అపికల్ మెరిస్టమ్ లొకేటెడ్ అంటున్నాడు. సో ఫస్ట్ అపికల్ మెరిస్టెమ్ అంటే ఏందో తెలవాలి మనకు. అగ్రభాగము లేదా చివరి భాగము అని అర్థం. అపికల్ మెరిస్టెమ్ అంటే ఏంటి, లేదా అపికల్ అంటే ఏంటిది? అగ్రభాగము లేదా చివరి భాగము అని అర్థము. కాబట్టి ఎక్కడ లొకేట్ అవుతుందంటే ఎట్ ద టిప్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్స్. టిప్ ఆఫ్ ద స్టెమ్ యొక్క చిట్ట చివరిలో కానీ లేదా రూట్స్ యొక్క చిట్ట చివరిలో కానీ ఇవి ఉండడం జరుగుతుంది. ఇది కాండం చివర అంటే మొక్క పైకి పెరిగే చోట కానీ అలాగే వేర్లు భూమిలోనికి దూసుకుపోయే చోట ఇవి ఉండడం జరుగుతుంది. టిప్స్ దగ్గర చివరల్లో ఉంటవి. ఏ టిప్స్ దగ్గర? స్టెమ్స్ యొక్క టిప్స్ దగ్గర, రూట్స్ యొక్క టిప్స్ దగ్గర ఇవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు 56th క్వశ్చన్. వాట్ ఈజ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్? ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటే ఏమిటిది? ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటే ఏమిటి? ఆన్సర్ చూడండి. మెరిస్టమాటిక్ టిష్యూ ఫౌండ్ బిట్వీన్ మ్యాచ్యూర్ టిష్యూస్. సో మెరిస్టమాటిక్ టిష్యూ ఫౌండ్ బిట్వీన్ మ్యాచ్యూర్ టిష్యూస్. ఎగ్జాంపుల్, ఎట్ బేసెస్ ఆఫ్ లీఫ్ స్టాక్ ఆర్ ఇంటర్నోడ్స్. అంటే ఏందట? ఇది ఏంది అసలు? ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటే ఏంటిది? మధ్యస్థ విభాజ్య కణజాలము. ఇది పెరిగిపోయిన పెద్ద కణజాలాల మధ్యలో ఇరుక్కొని ఉంటుంది. ముఖ్యంగా ఆకుల యొక్క తొడిమెల కింద కొమ్మల యొక్క కనుపుల కింద నోడ్స్ మధ్యలో ఇది ఉండి ఆ భాగాలు పెరగడానికి సహాయపడడం జరుగుతుంది. ఎక్కడ? బేసెస్ ఆఫ్ లీఫ్ స్టాక్స్ ఆర్ ఇంటర్నోడ్స్, కనుపుల వద్ద ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.